నమస్తే అండి. నేను శ్రీరామ్. ఇవాళ మనము అవధూతంలోని అత్యంత తలమానికమైనటువంటి అవధూత మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో నెల్లూరుకి అతి సమీపంలో గొలగముడిలో వేంచేసినటువంటి శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవం రాబోతుంది. మనకు ఆగస్టు 24వ తేదీ స్వామి ఆరాధనోత్సవం సందర్భంగా వెంకయ్య స్వామి గారికి సంబంధించినటువంటి విశేషాలు మనం మాట్లాడుకుందాం. ఆ స్వామి దివ్యానుగ్రహంతో ఎంతో మందికి అనారోగ్యాన్ని ఆయన అనారోగ్య బాధ నుంచి తప్పించి ఉన్నారు. అట్లాగే ఎన్నో రకరకాల సమస్యల నుంచి కూడా ఆయన తనని ఆశ్రయించినటువంటి భక్తుల్ని కాపాడి ఉన్నారు. ఆయన రెగ్యులర్ గా పఠించేటువంటి మంత్రం ఓం నారాయణ ఆదినారాయణ. వెంకయ్య స్వామి భక్తులకు అందరికీ అది సుపరిచితమైన మంత్రమే. వెంకయ్య స్వామి గురించి మనం చెప్పుకుంటూ పోతే స్వామి సాధారణమైనటువంటి ఒక పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చిన వాడు. మొదట్లో పిచ్చి వెంకయ్య అని పిలిచిన భక్తులే తర్వాత స్వామిని అవధూత వెంకయ్య స్వామి, ఆయన సాక్షాత్తు పరమాత్ముడు, ఆయన షిడీ సాయినాథునికి మరొక అంశగా వచ్చినటువంటి స్వామి అని గుర్తించి ఒక గొలగముడి నెల్లూరు జిల్లా వాళ్లే కాక ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల వాళ్ళు, అలాగే తెలంగాణ నుంచి కానివ్వండి, వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా స్వామిని ఆశ్రయించి ఆయన ఆశీస్సులు పొంది వారి జీవితాన్ని బాగుపరుచుకున్న వాళ్ళు. స్వామి చెప్పే అన్ని ఆయన ముఖ్యమైన సూక్తుల్లో మనకు చూసుకుంటే ఆయన చెప్పేది ఏమిటంటే, ఆకలి కొన్న వారికి పిడికలంత అన్నం పెట్టేదే కదయ్య అంటారు స్వామి. అన్నదానానికి స్వామి ఇచ్చిన ప్రాధాన్యం విశేషం. ఈ రోజు కూడా గొలగముడి వెళితే మీకు స్వామి భక్తులు అక్కడ నిద్ర చేసిన వాళ్ళు కానివ్వండి, అక్కడ స్టే చేసిన వాళ్ళు కానివ్వండి, మీకు తప్పకుండా మీకు భోజనం దొరుకుతుంది. ఏ సమయంలో వెళ్ళినా స్వామి మీకు భోజనం పెడతారు. అట్లాగే మాకు ముఖ్యంగా ఆయన ఇంకొక మాట కూడా అంటూ ఉంటారు, మంత్రం ఎక్కడుంది తంత్రం ఎక్కడుంది చూచుకుంటూ పోయేదే కదయ్యా అంటారు అనమాట స్వామి. అంటే ఆ మంత్రాలు ఈ మంత్రాలు సాధనలు కాదు, మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ప్రతి క్షణం మన మనస్సుని సవ్యమైన మార్గంలో పట్టుకుంటూ మనం నియంత్రించుకుంటూ మంచి చెడు బేరీజు వేసుకుంటూ ప్రతి క్షణం మనల్ని మనం సన్మార్గంలో పెట్టుకుంటూ పోవడమే ఒక ఆధ్యాత్మిక సాధనే తప్ప ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండడమో, ఒక తంత్రాన్ని, ఒక పూజా పునస్కారాన్ని చేస్తూ ఉండడమో కాదంటారు స్వామి. ఇది స్వామి ఇంకోటి కూడా స్వామి అవధూతల్లో ముఖ్యమైన సాంప్రదాయం ఒకటి ఉంది. ఇది అగ్నిగుండం వెలిగిస్తారు స్వామి. అగ్నిగుండం వెలిగిస్తారు. అగ్నిగుండం పూజే కోటి లింగాల పూజ కదయ్యా అంటారు స్వామి. మనకేంటంటే నిత్యాగ్నిహోత్రం అనేది దత్త సాంప్రదాయం ప్రకారం, అవధూతుల సాంప్రదాయం ప్రకారం కూడా మనకు నిత్యాగ్నిహోత్రం వెలిగించడం అనేది కంపల్సరీగా చేస్తూ ఉంటారు స్వాములు. ముఖ్యంగా అవధూతలుగా అవతరించిన వాళ్ళు, ఈ సద్గురువులుగా అవతరించిన వాళ్ళు అదొక నిత్య నియమంగా పెట్టుకుంటారు. గొలగముడిలో ఈ రోజు కూడా మనకు నిత్యాగ్నిహోత్రం, అగ్నిగుండం ఉంటుంది. స్వామి దేవాలయాలు ఎక్కడ ఉన్నా కూడా, మన ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఎక్కడ దేవాలయాలు, వెంకయ్య స్వామి దేవాలయాల్లో కూడా ఈ రోజుకి నిత్యాగ్నిహోత్రం, అగ్నిగుండం వెలుగుతూనే ఉంటుంది. ఆ అగ్నిగుండం నుంచి వచ్చిన విభూతిని ఈ రోజు కూడా పెట్టుకుంటే ఎన్నో అనారోగ్యాలు తగ్గడం, ఎన్నో సమస్యల నుంచి, భూతప్రేత బాధల నుంచి, గాలి బాధల నుంచి కూడా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి స్వామి నిత్యాగ్నిహోత్రానికి అంత విలువైన ప్రాధాన్యత ఇచ్చారు. మనం స్వామిని తలుచుకుంటే ముందు గుర్తొచ్చేది అగ్నిగుండమే కాబట్టి మనకు. అట్లానే స్వామి ఇంకా చెప్తూ పోతే స్వామి ఏమిటంటే తన భక్తులకి విశేషమైన అనుభవాలు అనమాట. ఎట్లాంటి అనుభవాలంటే ఆయన దగ్గరికి వచ్చే రైతులు వచ్చేవారట. రైతులు వచ్చేవాళ్ళు ఆయన అడిగే ప్రశ్నలు ఏమంటే, అయ్యా ఈ సంవత్సరం ఈ పంట వేసుకుంటే మాకు పంట సరిగ్గా వస్తుందా రాదా? అయ్యా మా బర్రె తప్పిపోయింది, మా జీవాలు తప్పిపోయాయి. జీవాలంటే గొర్రెలండి. జీవాలు తప్పిపోయాయి, జీవాలు ఎక్కడున్నాయి? ఇటువంటి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ వచ్చేవాళ్ళ స్వామి వారి దగ్గరికి భక్తులు. స్వామి ఆ ప్రశ్నలకి యథాలాపంగా సమాధానం చెప్పడం, ఆ స్వామి నోట్లోంచి వచ్చిన వాక్కు ఆ ఫలితంగా ఆయన చెప్పిందే సత్యంగా జరిగిపోతూ ఉంటుంది. వారు చెప్పిన ప్రకారం వారు వెళితే వారి పోయిన బర్రెలు కనిపించడమో, లేకపోతే వారు చెప్పినట్టుగా ఈ పంట వేసుకుంటే నీకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందంటే ఆ పంట బ్రహ్మాండంగా కలిసి రావడం, అట్లా రైతులకు మొదటి నుంచి అనుకూలంగా వచ్చేది. ఈ రోజు కూడాను గొలగముడిలోని స్వామి వెంకయ్య స్వామి దేవాలయానికి
నెల్లూరు జిల్లా రైతులు కానివ్వండి, వేరే చుట్టుపక్కల ఉన్న జిల్లాల రైతులు కానివ్వండి, వారి పంటలో కొంత భాగం అన్నదానానికి ఇవ్వడం అనేది ఈ రోజుకి నియమంగా జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా స్వామి దేవాలయానికి విశేషమైన తోడ్పాటు అందిస్తూ ఉంటారు భక్తులు కూడాను. అట్లా వెంకయ్య స్వామి గురించి ఆయన మళ్ళీ ఏంటంటే ఎక్కువగా షిరిడి సాయి భక్తులు కూడా మనకు భరద్వాజ మాస్టర్ గారి, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి గురించి మనం చెప్పుకోవాలి. వెంకయ్య స్వామి గురించి మరింత ప్రాచుర్యంలోకి రావడానికి కారణం భరద్వాజ మాస్టర్ గారు. స్వామి యొక్క ప్రాధాన్యాన్ని, ఆయన అవధూత తత్వాన్ని సాయి మాస్టర్ అందరికీ భక్తులకు కూడా విశేషంగా చెప్పి, మీరందరూ కూడాను వెంకయ్య స్వామి గారి దర్శనం చేయండి, వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకోండి. అట్లాగే ఆయన స్వామి షిరిడి సాయి మందిరం కట్టినప్పుడు కూడా భరద్వాజ మాస్టర్ గారు, వెంకయ్య స్వామి గారు కూడా స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి మనకు. భరద్వాజ మాస్టర్ గారి చరిత్రలో మనం ఇవన్నీ కూడా చూడవచ్చు. అట్లా ఈ వెంకయ్య స్వామి గారు మనకు ముఖ్యంగా ఇప్పుడు మేము నాకు స్వానుభవం వెంకయ్య స్వామి గారితో, మాకు గుంటూరులో విద్యానగర్ లో మాకు వెంకయ్య స్వామి గారి దేవాలయం ఒకటి ఉన్నది. అక్కడ మాకు మేము వెళుతూ వస్తూ ఉంటాం. అక్కడ ఆగస్టు 24వ తేదీ ఆరాధన జరిగినప్పుడు గత 3 సంవత్సరాల చివరి వరకు కూడాను మాకు దగ్గరగా ఉన్నటువంటి పోలయ్య స్వామి వచ్చేవారు. పోలయ్య స్వామి గారి దగ్గర ఉండి స్వయంగా ఆరాధనోత్సవాన్ని దగ్గరుండి కంప్లీట్ చేయించేవారు మాకు. అట్లాగే నేను మనము బుడంపాడు నుంచి వెళుతూ ఉంటే బుడంపాడు దగ్గర మనకు వెంకయ్య స్వామి దేవాలయం వస్తుంది ఒకటి. అక్కడ ఆ దేవాలయంతో నాకు విశేషమైన అనుబంధం ఉంది. ఎట్లా అంటే నేను వెళుతూ, నాకు స్వామి అంటే ఉన్న విశేషమైన అనురాగంతో నేను కారులో వెళుతూ ఉన్నా కూడా స్వామి నేను కంపల్సరీగా వెళ్ళేటప్పుడు ఒక నమస్కారం చేసుకుని వెళ్ళాలి. స్వామి దేవాలయం దగ్గర కారు ఆపే పరిస్థితి ఉందంటే వేరే కారణం మన ఆఫీస్ పని మీద వెళుతూ ఉంటాం. ఇట్లా స్వామి దేవాలయం వైపు తిరిగి ఒక నమస్కారం చేసుకుని ఆయనకి దండం పెట్టుకుని వెళ్ళడం నాకు అలవాటు. మీరు ఎట్లా అంటే అది తరచుగా జరుగుతూ ఉండేది, కానీ అది ఒక నియమంగా పెట్టుకున్నాను. స్వామికి కూడా తెలుసు అది. ఒకసారి ఏమైందంటే ఇట్లా నేను మామూలుగా బాగా అలిసిపోయి ఉండడం చేత బాగా నిద్ర వచ్చి పడుకుండిపోతే సరిగ్గా మీకు ఎట్లా అంటే ఇంకొక క్షణంలో స్వామి దేవాలయం నా పక్క నుంచి వెళుతోంది అనగానే ఎవరో లోపల నుంచి అంతర్వాణి లేపినట్టు టక్కున లేచి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా స్వామి దేవాలయం కనిపించింది. అట్లా నియమ పాలన అంటే మనం అనుకున్నది స్వామి, మనం నియమం అనుకుంటే స్వామి దగ్గరుండి అటువంటి అనుగ్రహం చూపిస్తారు. అంటే ఇది ఒక్కసారి కాదండి, నేను దాదాపు ఒక 100 సార్లు ఆ దారిలో ప్రయాణం చేస్తే నేను దాదాపు 10-15 సార్లు నాకు ఇటువంటి అనుభవం. నేను ఒక్కొక్కసారి నేరుగా వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోకుండా ముందుగా వచ్చేటప్పుడు మేము ఎదురుగా కనిపిస్తుంది మాకు దేవాలయం. వచ్చేటప్పుడు దండం పెట్టుకుంటే ఎదురుగా దేవాలయం ఉంటే వెళ్ళేటప్పుడు పక్కకి తిరిగి దండం పెట్టుకోవాలని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. కానీ ఆ స్వామి ఏంటంటే ఒక్కొక్కసారి వెళ్ళేటప్పుడే దండం పెట్టేసుకోమంటారు. ఎందుకు పెట్టేమంటే అర్థం కాలేదు. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మేము ఆఫీస్ పని మీద మళ్ళీ ఆ రూట్ లో వచ్చేటప్పుడు ఇటువైపు రూట్ ఇంకొక రూట్ లో మేము విజయవాడ మీదుగా వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు నాకు అర్థమైంది స్వామి ఎందుకు వెళ్ళేటప్పుడే దర్శనం చేసుకోమంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అట్లా స్వామి ప్రత్యక్ష తారకాణము, నమ్మిన వాళ్ళకి నమ్మినంత, కొలిచిన వాళ్ళకి కొలిచినంత, పిలిచిన వాళ్ళకి పలికే దైవం స్వామి వెంకయ్య స్వామి. ముఖ్యంగా స్వామికి ఇష్టమైనది అన్నదానము. మనం జీవులకి మనం నోరు లేని మూగ జీవాలకు అన్నం పెట్టినా లేకపోతే పేదవాడికి అన్నం పెట్టినా కూడా అన్నదానానికి ఆయన విశేషమైన ప్రాధాన్యం. ఆకలిగా ఉన్న వాళ్ళకి అంత అన్నం పెట్టమంటారు స్వామి. అన్నదానానికి విశేషమైన ప్రాధాన్యం. ఈ ఆగస్టు 24వ తేదీ స్వామి ఆరాధన దినోత్సవం సందర్భంగా కూడా మీకు చేతనైనంతగా స్వామికి ఇష్టమైన అన్నదానం చేయడం వల్ల వెంకయ్య స్వామి అనుగ్రహానికి మనం విశేషంగా పాత్రలు అవుతాము. వెంకయ్య స్వామి మనకు చాలా సులభంగా దొరికే అవధూతల్లో ఒకరు. మనకు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు తిరిగారు స్వామి. షిరిడి సాయినాథుని మనం కంటితో చూడనీ లేదు, మహానుభావులు మనం చూడలేకపోయాం. అట్లాగే మొన్నటి వరకు మనకి ఇక్కడ పోలయ్య తాత గారు ఉన్నారు. వెంకయ్య స్వామి గారిని కూడా చూసిన వాళ్ళందరూ అదృష్టవంతులు. ఈ రోజు కూడాను వెంకయ్య స్వామి సమాధి దగ్గర మనం నిద్ర చేసినందువల్ల మనకు గొప్ప గొప్ప కష్టాలు కూడా తీరి పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. పెద్ద పెద్ద సమస్యలను వారు కోర్టు సమస్య నుంచి బయటపడతారు. ఒక్క నిద్ర స్వామి సమాధి దగ్గర చేస్తే చాలు, ఎంత పెద్ద సమస్య అయినా అది సాల్వ్ అయిపోయి వాళ్ళ సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది. స్వామి అవధూతలోని సామ్రాట్. ఆయనకెంతో ఇష్టమైన అగ్నిగుండాల పూజ కూడా మనం అగ్నిహోత్రం కూడా మనం ఈ ఆగస్టు 24వ తేదీ రోజు దగ్గరలో ఉన్నటువంటి వెంకయ్య స్వామి దేవాలయానికి వెళ్ళి మనం అగ్నిగుండం దగ్గర వారికి నమస్కారం చేసుకుని మనకు తోచినంతగా అన్నదానానికి సహకారం చేయడం ద్వారా వారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. వారికి ఇష్టమైన మంత్రం ఓం నారాయణ ఆది నారాయణ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.